హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో మన డైలీ జీవన విధానంలో కానీ లేకపోతే మన డైలీ లైఫ్లో కానీ మనం ధరించే బట్టల నుంచి, అలాగే మనం వాడే కార్ల నుంచి, అలాగే మనం పెట్టుకునే వాచ్ల నుంచి, అలాగే మనం యూజ్ చేసే మొబైల్ నుంచి ఏదైనా లో నుంచి హై వరకు బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో అంటే హై బ్రాండ్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు మనం రికగ్నైజ్ ఈజీగా చేస్తాం. అది ఎలా అంటే, సో వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ యూజ్ చేస్తే వాడు కొంచెం రిచ్గా ఉన్నట్టు. అలాగే వాచ్లో చూసుకుంటే కనుక హైయెస్ట్ బ్రాండ్ చాలా ఉన్నాయి, కానీ ఎక్కువగా చాలామంది ఈజీగా రికగ్నైజ్ చేసే బ్రాండ్ వచ్చేసి రోలెక్స్. అలాగే రోలెక్స్ వాచ్ కూడా ఒక బ్రాండ్. ఆ రోలెక్స్ వాచ్ పెట్టుకుంటే ఒక రిచ్ పర్సన్ అని మనం ఒక రికగ్నైజ్ అండ్ ప్రెస్టీజియస్గా చూస్తాం. అలాగే సో ఈ విధంగా ప్రతి దాంట్లో బ్రాండ్ అనేది చాలామంది చూసుకుంటారు. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ రాయ్స్ కార్ ఉందనుకోండి మన దగ్గర. సో ఒక బ్రాండ్ అంటే ఒక ప్రెస్టీజియస్ ఫీలింగ్, అలాగే ఒక బ్రాండ్. అది మ్యాక్సిమం మిలీనియర్స్ అండ్ బిలియనర్స్ దగ్గర ఉంటుంది. అలాగే ఎక్కడైతే ఈ మనం డైలీ లైఫ్లో ఈ బ్రాండ్స్ అనేది ఏ విధంగా ఒక పార్ట్ అయ్యాయో, అలాగే చాలామంది ప్రెస్టీజియస్గా యూజ్ చేసే ఒక క్రెడిట్ కార్డు ఉంది. అంటే బ్రాండ్ గ్లోబ్లో మన ప్రపంచంలో క్రెడిట్ కార్డులో కూడా ఒక హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్ అయితే ఉంది. ఆ క్రెడిట్ కార్డ్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ క్రెడిట్ కార్డ్ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలోనే అత్యంత విలువైన అండ్ అత్యంత ఖర్చైన క్రెడిట్ కార్డు. సో ఆ క్రెడిట్ కార్డ్ గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ మొదటిసారి చూస్తున్నైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ క్రెడిట్ కార్డ్ పేరు వచ్చేసి అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్లాక్ కార్డ్. సో మీరు అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్స్ అయితే వినే ఉంటారు, కానీ ప్రపంచంలోనే అత్యంత ఎక్స్పెన్సివ్ క్రెడిట్ కార్డ్ ఇది. సో మనం చాలామందికి మన ఇండియాలో క్రెడిట్ కార్డ్స్ కోసం నేను ఒక వీడియో, హైయెస్ట్ యూజ్ చేసిన క్రెడిట్ కార్డ్స్ కోసం ఒక వీడియో చేశాను. సో అది మీరు నా ఛానల్లో అయితే ఉంటుంది. సో మన ఇండియాలో ఎక్కువగా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే బ్యాంక్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటాక్ అండ్ ఆర్బిఎల్. సో ఇవి కాకుండా ప్రపంచంలో కంపేర్ టు ఇండియా అండ్ వరల్డ్ ప్రపంచంలోనే ఎక్కువగా యూజ్ చేసే కార్డ్స్ వచ్చేసి అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్. సో ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులోనే ఒక కార్డు ఉంది, అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్లాక్ కార్డ్. దీనికి మరో పేరే అమెరికన్ ఎక్స్ప్రెస్ సెంచురియన్ కార్డ్. ఈ కార్డు తీసుకోవాలంటే నేను చెప్తాను, షాక్ అవుతారు మీరు. క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే మీరు ఇక్కడ జాయినింగ్ ఫీజు ఎంత పే చేయాలో తెలుసా? అక్షరాల $10,000. కార్డ్ ఫీజు వచ్చేసి $5,000. సో ఇవన్నీ కలుపుకుంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల $12,50,000 ప్లస్ జిఎస్టీ అనేది మీరు కార్డు కోసం ముందుగా పే చేయాలి. సో ఈ కార్డ్ బెనిఫిట్స్ అండ్ ఈ కార్డ్ అడ్వాంటేజెస్, ఈ కార్డ్ ఎవరి దగ్గర ఉంటుంది, సో ఈ కార్డు ఇప్పటివరకు ఎంతమంది దగ్గర ఉంది అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. సో పూర్తిగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్రెడిట్ కార్డ్, టాప్ మోస్ట్. సో ఈ కార్డు తీసుకోవాలంటే మీరు ఫస్ట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ ఏదో కార్డ్ యూజ్ చేయాలంటే దీని కింద స్థాయి కార్డ్స్ ప్లాటినం కానీ, అలాగే గోల్డ్ కార్డ్ కానీ. సో ముందుగా అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్స్ అయితే మీరు యూజ్ చేస్తూ ఉండాలి. సో ఈ క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అవ్వాలంటే మీకుగా అప్లై చేస్తే రాదు. సో ఆ కార్డుకి అప్లై చేయాలంటే మీకు లక్ ఉండాలి. అంటే ఆ కార్డు మీకు దగ్గరికి రావాలంటే ఆ కార్డు అనుకుంటేనే మీ దగ్గరకు వస్తుంది. ఆ అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ ఈ పర్సన్కి ఇవ్వాలి అనుకుంటేనే మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తారు. సో మీరు అప్లై చేసినా, మీరు ఎంత బిలియనియర్ అయినా, ఎంత మిలియనర్ అయినా కూడా మీ క్రెడిట్ కార్డ్ కావాలంటే వాళ్ళు ఇవ్వరు. సో దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలి, క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకోవాలి, అసలు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే వస్తుందా లేదా అనేది కొన్ని రూల్స్ అయితే అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్, ఈ బ్లాక్ కార్డ్ రూల్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో చెప్తాను, చూడండి. సో ఈ కార్డు ముందుగా మీరు ఈ కార్డు తీసుకోవాలంటే, మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ ఏదో క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ ఉండాలి. అంటే మీరు అమెరికన్ ఎక్స్ప్రెస్ టీమ్తో టైఅప్ అయి ఉండాలి గత 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్ కావాలంటే కనుక మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్ ద్వారా సంవత్సరానికి ఇండియన్ కరెన్సీలో 2 కోట్ల పైన స్పెండ్ చేసి ఉండాలి. అంటే సంవత్సరానికి 2 కోట్ల పైన మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా వైట్ మనీ అనేది మీరు స్పెండ్ చేసినట్లయితే ఈ క్రెడిట్ కార్డుకి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్ కావాలంటే మీరు ఇన్విటేషన్ చేయాలి. అంటే ఇది చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. ఇది ఎక్కడా కూడా ఎవరికి తెలియదు ఎలా చేయాలి ఏంటనేది. డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్తేనే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. సో ఇన్వైట్ చేయాలంటే మీరు ఒక అప్లికేషన్ పెట్టాలి. అంటే మన జాబ్ కోసం ఎలాగైతే అప్లికేషన్ పెడతామో
అలాగే ఈ కార్డు కావాలంటే కనుక ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్ పెడతారు. సో ఈ అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇన్వైట్ చేస్తారు మిమ్మల్ని, మీరు ఈ క్రెడిట్ కార్డుకి ఎలిజిబుల్, సో మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు మీకు ఒక ఇన్విటేషన్ పంపిస్తారు. పంపిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత కూడా కన్ఫామ్గా 100% కార్డు వస్తుందని అయితే గ్యారంటీ లేదు. సో రీసెంట్గా నేను అనాలిసిస్ చేసినప్పుడు నేను ఒక ఐడెంటిఫై చేశాను. మన ఇండియన్ క్రికెటర్ కూడా, ఒక టాప్ మోస్ట్ ఇండియన్ క్రికెటర్ కూడా ఈ కార్డు అప్లై చేశారు. సో ఆ కార్డు కూడా ఆయనకి రిజెక్ట్ అయింది. వాళ్ళ కండిషన్స్ మీట్ అవ్వకపోవడం వల్ల కార్డు అయితే వాళ్ళు ఇండియన్ క్రికెటర్కి రిజెక్ట్ చేశారు. సో చాలామంది బిలియనర్ దగ్గర కూడా ఈ కార్డు అయితే ఉండదు. సో అంత మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్రెడిట్ కార్డ్ అన్నమాట. అండ్ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందిలో అక్షరాల 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలోనే ఈ కార్డు ఇంతమందికి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఓన్లీ బిలియనర్స్ దగ్గర కూడా, బాగా టాప్ మోస్ట్ బిలియనర్స్ దగ్గర కూడా ఈ కార్డు అనేది ఉండకపోవచ్చు. సో ఈ కార్డు కావాలంటే కంపల్సరీ మీకు లక్ అయినా ఉండాలి, లేదంటే నేను చెప్పిన ఇప్పుడు పారామీటర్స్ అయితే ఉన్నాయి కదా అవైనా వాళ్ళు అచీవ్ చేసి ఉండాలి. సో వీళ్ళకి మాత్రమే ఈ క్రెడిట్ కార్డు అనేది ఎలిజిబుల్ అవుతారు. ఈ కార్డులో బెనిఫిట్స్ ఏంటి, ఈ కార్డ్ అడ్వాంటేజెస్ ఏంటి అనేది వీడియోలో చెప్తాను చూడండి. సో ముందుగా ఇది ఎందుకు ఎంత పాపులర్ అంటే, మీ దగ్గర రోలెక్స్ వాచ్ ఉంది, అలాగే మీ దగ్గర రోల్స్ రాయ్స్ కార్ ఉంది. సో ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారో, అలాగే ఈ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే ఈ ప్రెస్టీజియస్గా వరల్డ్లో మీరు ఒక ప్రెస్టీజియస్ పర్సన్గా వరల్డ్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. సో మీరు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎవరైతే ట్రావెల్ చేస్తారో సో వాళ్ళకి ఈ కార్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎక్కువగా ఎయిర్పోర్ట్ లాంజెస్ కానీ, ప్రపంచంలోని ఎయిర్పోర్ట్లో హైయెస్ట్ లాంజెస్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ లాంజెస్ కానీ, అలాగే కాంప్లిమెంటరీ యాక్సెస్ కానీ, అలాగే మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి కూడా ఈ కార్డు ఉంటే ఫ్రీగా మీరు వాళ్ళని ఈ సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే దీనికి డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ 24/7లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ 1 రింగ్తోనే మీకు రిలేషన్షిప్ మేనేజర్ మీకు కాల్ అటెంప్ట్ చేస్తారు అండ్ మీ క్వరీస్ అయితే క్లియర్ చేస్తారు. ఇది ఒక కస్టమర్ సర్వీస్ అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఈ కార్డ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూసాం ప్రపంచంలోనే ఐకాన్ ఆఫ్ ది సీస్ అనేది ఒక షిప్ అనేది, క్రూజ్ అనేది రెడీ చేశారు. అది రీసెంట్గా కూడా స్టార్ట్ అయింది కరేబియన్ సముద్రంలో. సో ఆ షిప్ ఎక్కాలంటే కంపల్సరీ మీ దగ్గర ఈ కార్డ్ అనేది ఉండాలి. సో ఈ కార్డు ఉండడం వల్ల ఏంటి దానికి అడ్వాంటేజ్ అంటే, సో ఈ కార్డు ఉన్నట్లయితే మీకు ఆ రిలేషన్షిప్ మేనేజర్ వారు కాల్ చేస్తే, సో నాకు ఆ షిప్లో టికెట్ కావాలంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది మిమ్మల్ని. సో ఈ విధంగా ఈ కార్డ్ అనేది, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ అనేది ఈ విధంగా బెనిఫిట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ జరుగుతుంది, లేదా ఫిఫా వరల్డ్ కప్ జరిగింది రీసెంట్గా, ఇండియన్ వరల్డ్ కప్, ICC వరల్డ్ కప్ అయితే జరిగింది. సో ఈ ఈవెంట్స్కి కానీ ఈ ప్రోగ్రామ్స్కి మీకు టికెట్స్ కావాలి. సో ముందుగా మీ రిలేషన్షిప్ మేనేజర్కి ఇన్ఫామ్ చేస్తే కనుక వీళ్ళు ఆటోమేటిక్గా మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారు. సో ఈ విధంగా కార్డ్ అనేది బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ కార్డ్తో పాటు సప్లిమెంటరీ కార్డ్ కూడా కావాలంటే వాళ్ళు ఇస్తారు. ఫ్యామిలీ 4 పర్సన్స్ ఉంటే అందులో రిమైనింగ్ 3 పర్సన్స్ కూడా ఈ సప్లిమెంటరీ కార్డ్ అనేది ఇస్తారు. సప్లిమెంటరీ కార్డ్కి అక్షరాల మీరు $10,000 ఎక్స్ట్రా పే చేయాలి. సో ఈ విధంగా ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళకి సప్లిమెంటరీ కార్డ్ కింద కూడా వస్తుంది. సప్లిమెంటరీ కార్డు ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్లాక్ కార్డ్లో ఇండివిజువల్ ఉంది, బిజినెస్ కార్డ్స్ ఉంది. బిజినెస్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది. సో ఈ కార్డు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బై టైటానియం. సో టైటానియం అనే మెటల్తో ఈ కార్డు అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఈ మ్యానుఫ్యాక్చర్ కూడా ఇండియాలో ఉండదు, ప్రపంచంలో మెయిన్ ఎక్కువగా సింగపూర్లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సింగపూర్ నుంచి ఈ కార్డు అనేది డెలివరీ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్. సో క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చేసి అన్లిమిటెడ్. ఎవరైతే బిలియనర్స్ దగ్గర ఈ కార్డు ఉంటుందో వాళ్ళు అన్లిమిటెడ్, అంటే మీరు ఈ ఒక్క క్రెడిట్ కార్డుతోనే, సింగిల్ క్రెడిట్ కార్డుతోనే రోల్స్ రాయ్స్ కార్ కొనవచ్చు. సో అంత క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే, మీరు అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే ఉంటుంది. సో వీళ్ళు ఎలా డిజైన్ చేస్తారు అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్ అంటే, మీరు అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు టైఅప్ ఆల్రెడీ అయ్యి ఉండాలి అండ్ ఎక్కువగా ఏం యూజ్ చేస్తున్నారు, ఎక్కువగా ఆ క్రెడిట్ కార్డు ద్వారా ఏం పర్చేస్ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ ఏం చేస్తున్నారు. సో ఈ విధంగా అనలైజ్ చేసిన వారికి మాత్రమే, వాళ్ళకి ఎలిజిబిలిటీ మీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ క్రెడిట్ కార్డు అనేది వాళ్ళకి ఇస్తారు. సో ఈ విధంగా అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ క్రెడిట్ కార్డ్ ఇన్ ది వరల్డ్ కింద ఇది క్రెడిట్ కార్డ్ అనేది నిలిచింది. సో రివార్డ్ పాయింట్స్ చూసుకుంటే కనుక వీళ్ళు డాలర్స్ ద్వారా రిడీమ్ చేస్తారు. అంటే మీరు ఒక్కొక్క
డాలర్కి ఒక రీడింగ్ పాయింట్ అయితే ఇస్తారు. ఒక రీడింగ్ పాయింట్ ఈక్వల్ టు $1 కింద కూడా వీళ్ళు కన్వర్ట్ చేస్తారు. కానీ ఈ డాలర్స్, ఈ రీడింగ్ పాయింట్స్ మీరు ఎలా రీడీమ్ చేసుకోవాలంటే, ఈ రీడింగ్ పాయింట్స్ మెయిన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కింద అయితే వాళ్ళు రిడీమ్షన్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా పెద్ద పెద్దవి కంపెనీస్ ఉంటాయి కదా, ప్రోగ్రామ్స్ సబ్స్క్రైబ్ చేయాలి, సో ఈ విధంగా దీనికి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు యాడ్స్ అయితే చూస్తుంటాం. సో వాటికి ఈ ఈ సెంచురియన్ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్లాక్ కార్డ్ అనేది స్టేటస్ ఆఫ్ సింబల్ కింద ఇండియాలో ప్రపంచంలోనే చెప్తారు. సో ఈ కార్డు ఉన్నట్లయితే చాలామంది అడుగుతారు, నువ్వేంటి, నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పేసి. సో సింపుల్గా ఈ కార్డు ఉన్న వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పక్కర్లేదు, ఈ కార్డు చూపిస్తే చాలు. సో అంత మోస్ట్ వాల్యుబుల్ క్రెడిట్ కార్డ్ ప్రపంచంలోనే ఇది. సో ఈ కార్డ్ కావాలంటే మనలాంటి సాధారణ ప్రజలకైతే కార్డ్ రాదు. లాస్ట్ 5 years నుంచి అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్తో టైఅప్ అయి ఉండాలి. అలాగే లాస్ట్ 5 yearsలో మినిమం మీరు 10 కోట్లు అయితే స్పెండ్ చేస్తూ ఉండాలి. సో మ్యాక్సిమం వీళ్ళకి మాత్రమే కార్డ్ అనేది వస్తుంది. వీళ్ళు అప్లై చేసినా కూడా వస్తుందో లేదో అనేది కూడా గ్యారంటీ లేదు. వాళ్ళు పారామీటర్స్ అనేది చాలా సీక్రెట్గా ఉంచారు అమెరికన్ ఎక్స్ప్రెస్ టీం వాళ్ళు. సో ఆ పారామీటర్స్ ఏంటో కూడా ఎక్కడ రివీల్ చేయలేదు. నాకు కొన్ని దొరికిన ఆధారంగా, గూగుల్లో దొరికిన ఆధారంగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.